అండ్ ఫిల్మోగ్రఫీ కూడా చూసుకుంటే లైక్ రీసెంట్‌గా 'హనుమాన్' హిట్, అవునండి. 'విరూపాక్ష' హిట్, 'ధమాకా' హిట్, ఇప్పుడు 'తండేల్' ఆబ్వియస్లీ సూపర్ డూపర్ హిట్. అవునవును. సో, హిట్ ఫిల్మ్స్ అన్నీ మిమ్మల్ని వెతుక్కొని వస్తున్నాయా? మీరు హిట్ ఫిల్మ్స్ దగ్గరే ఉన్నారా? అంటే అదేమన్నా జరుగుతుందా మ్యాజిక్ ఏమన్నా? ఆర్ ఎల్స్ ఆ! మీ మీ కష్టం అంటే మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అవునవును. చేసుకున్న హార్డ్ వర్క్‌కి ఇప్పుడు మంచి మంచి సినిమాలని మీరు చేస్తున్నారా? అదే అండి. నేనేంటంటే ఇదివరకు మనకంతా ఒక లెర్నింగ్ స్టేజ్‌లా నేను ఫీల్ అవుతున్నానండి. అవును. బట్ ఇప్పటికి లెర్నింగే. ప్రాపర్ మంచి లెర్నింగ్ అయ్యి నాకు ఒక డీటెయిలింగ్ తెలిసిన తర్వాత మంచి మంచి సినిమాలు వస్తున్నాయని అనుకున్నాననమాట. అదే. అదే. అది రావడము, నాకు ప్రాపర్ వర్క్ తెలుసుకోవడం ఒకేసారి జరిగింది కాబట్టి, అదే. అదే. అంతకుముందంతా ఒక యాక్సిడెంటల్‌గా నేను ఆర్ట్ డైరెక్టర్ అయిపోయాను. అవును. అవును. బట్ చాలా మంది దగ్గర చాలా నేర్చుకున్నానండి. హ్మ్. డైరెక్టర్స్ దగ్గర కావచ్చు, వేరే మూవీస్ కూడా చూసండి. జనరల్ అబ్జర్వ్ చేయాలి వేరే కదా! మూవీ అవును. చేసి వేరే ఆర్ట్ డైరెక్టర్స్ వర్క్ చూసి హ్మ్. ప్రజెంట్ ఏంటంటే తెలుగు సినిమాలో ఒక ప్రొడక్షన్ డిజైనర్‌కి ఎక్కువ స్పాన్ దొరకడము, హ్మ్. వేరే ఆర్ట్ డైరెక్టర్స్ కూడా చాలా మంచి వర్క్ చేయడము, హ్మ్. అది చూసి మనం ఇంకా బెటర్ చేయాలనుకోవడము. అంటే కాంపిటీషన్ కూడా మంచి అట్మాస్ఫియర్ ఉందనుకోండి. మంచి కాంపిటీషన్ క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఒకరిని మించి ఒకరు చేయాలనే దాంట్లో కూడా మన డీటెయిలింగ్ వర్క్స్ రావడం. మీ ప్రిన్సిపల్ నాకు చాలా నచ్చింది. ఏదంటే ఇండస్ట్రీకి వస్తాము, జనరల్లీ వర్క్ చేసుకుంటాం. ఒక సినిమా అయిపోతుంది, ఒక మనీ వస్తాయి. కానీ తర్వాత మన నెక్స్ట్ వర్క్ ఏంటంటే మనమే చూసుకోవాలి. అవును. మన హార్డ్ వర్కే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అండ్ ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నారు. మనం వర్క్ చేసేంతకు బానే ఉంటుంది. ఆ హీరో, ఆ క్రేజ్ ఇదంతా మన మీద ఉంటది. ఈ సినిమాకి పని చేస్తున్నారు, ఈ స్టార్‌తో వర్క్ చేస్తున్నారు అంటుంది. మళ్ళీ తర్వాత మన వర్క్ మనమే అని ఒక ప్రిన్సిపల్ ఇంకోటుంది. అవునవును. అవును. తర్వాత అదేదో చెప్పారు సార్. ఏదంటే మన ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం ఎంత ఎర్న్ చేస్తున్నామో నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్ మనల్ని తిట్టుకోకుండా మనం ఒక సంపాదించుకోవాలి. వాళ్ళకి ఒక ఆస్తి క్రియేట్ చేయాలని చెప్పి మీరు ఈ ఆర్ట్ డైరెక్టర్ యూనియన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు స్థలం కొన్నది గాని, ఇట్స్ అవునవును. లైక్ ఇలాంటి థింగ్స్ అంటే ఇంత పాజిటివిటీ ఉంటుందా జనాల్లో? జనరల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సినిమాకి వర్క్ చేశారు. మీకు డబ్బులొచ్చింది. తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీ మీ ఆస్తులు మీరు సంపాదించుకోవచ్చు. మీ మీ మనీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక ప్రెసిడెంట్‌గా చేసినప్పుడు అందరూ నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు, నా కింద వర్క్ చేసేవాళ్ళు గాని అందరూ వాళ్ళు ఎదగాలి. వాళ్ళు ఒక మంచి స్టేజ్‌కి రావాలని ఆ థాట్ ఏంటి సార్? అంటే ఇది ఎలా వచ్చింది మీకు? అంటే తెలీదండి, మరి ఎలా వచ్చిందో తెలీదు. నాకంటే నాకు సినిమా అనేది బాగా ఒక రెస్పెక్ట్ అనమాట అవును. అండి. అవును. ఒక సినిమా అనేది ఏంటంటే జనరల్‌గా మీకు ఏ జాబ్‌లో అయినా సరే, మనం వాళ్ళు ఒక వర్క్ ఇస్తారు. మనం ఒక వర్క్ చేస్తాము, డబ్బులిస్తారండి. అవును. బట్ ఇందులో ఏంటంటే మనకు లెర్నింగ్ ఉంటదండి. మనకు డబ్బులిస్తారు మళ్ళీ ప్రొడ్యూసర్. అవును. ఇప్పుడు నా ఐడియాకి ఒక 1,00,00,000 పెట్టి సెట్ చేయాలండి. అది నేను ఇండివిడ్యువల్‌గా చేసుకోలేను. అవును. అంటే నేను డిజైన్ చేయగలిగిన ఆ డిజైన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఒక ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్రొడ్యూసర్ పెడుతున్నారండి. బట్ మళ్ళీ నాకు డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాళ్ళు పెట్టే ప్రతి రూపాయిని నేను నా క్రియేటివిటీని ప్రాపర్‌గా చూయించుకోవాలి అనే దాని మీద నేను డే 1 నుంచి చేయడం అంటే ఈ క్రాఫ్ట్‌లో అది ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని క్రాఫ్ట్‌లు డిఫరెంట్‌గా ఉంటాయండి. ఇదేంటంటే బడ్జెట్‌తో కూడుకున్న క్రాఫ్ట్ అనమాట. అవునవును. అవును. వాళ్ళెంత బడ్జెట్ ఇస్తారో మన మీరు అంత చేయగలుగుతారు. మనకు ప్రతి ఐడియా మీద డబ్బులు ఖర్చవుతుంటాయి. అవును. నాకు థాట్ వచ్చింది, ఇది పెడదామంటే దానికి డబ్బులు కావాలండి. ఆ! ఇది సెట్ వేద్దామంటే దానికి డబ్బులు కావాలి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం వాడుకోవాలి వేస్ట్ చేయకుండా. అనే దాని మీద కొన్ని కొన్ని సినిమాలకి బడ్జెట్ లేక అది మూవీ రిక్వైర్మెంట్ ఉంటది. హ్మ్. ఆ హ్మ్. బడ్జెట్ ఉండదు. హ్మ్. అప్పుడు మనకు ఒక పెయిన్ ఉంటది. హ్మ్. అంటే చేయలేకపోతున్నాం ఇంత సీన్ మంచిగా. రిక్వైర్మెంట్ అవును. ఉంది. సినిమాకి ఇది హిట్ సినిమా ఉంది. ఈ హిట్ సినిమాలో నా పార్ట్ సెట్ వర్క్ పరంగా బాగోలేకపోతే సినిమా ఎలాగో హిట్ అవుద్ది. హ్మ్. ఒక్కోసారి మీకు కొన్ని సినిమాలు ఆర్ట్ వర్క్ బాగలేకపోయినా సినిమా హిట్ అయిపోతాయండి. అవునవును. ఇప్పుడొచ్చే సినిమాలకి ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా మేజర్ రోల్ ప్లే ఇంపార్టెంట్ చేస్తున్నాయి. మేజర్ రోల్. అవును. అవును. ఎందుకంటే ఆడియన్స్‌లో ఒక క్వాలిటీ మూవీ చూడాలి. వాళ్ళకి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలని కోరుకున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి స్పేస్ ఎక్కువ దొరికింది. దొరుకుతదా? వర్క్ ఆ! చేయడానికి ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఆ బడ్జెట్ లేని సినిమాలన్నిటికి స్ట్రగుల్ పడుతూ చేయడం వల్ల, ఆ పెయిన్ తెలియడం వల్ల ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఆహ్, మా దాన్ని ఆదరించే ఆడియన్స్ ఉన్నారు. మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి ఆ! కాబట్టి మనం దాన్ని నాకు ఈజీ అయిందనమాట. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ మంచి క్వాలిటీ ఇవ్వడం హ్మ్. కుదిరింది. హ్మ్. కాబట్టి ఆ పెయిన్ తెలుసు కాబట్టి చాలామంది ఇప్పుడు ఆర్ట్‌లో కూడా ప్రతి ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్‌లో చాలామంది వస్తారండి. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. అవును. కొంతమంది సక్సెస్ అవుతామని వెయిట్ చేస్తూనే లైఫ్ అంతా అయిపోద్ది. అయిపోతుంది. అవును. కాబట్టి వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ కావాలి. ఇండస్ట్రీకెళ్ళి చాలామంది ఏంటంటే ఇండస్ట్రీకెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీస్ ఏమంటుంటారంటే మీకు వద్దు వద్దని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారండి. జనరల్లీ అవును. అవును. అది ఎక్కడో దగ్గర మనం పడిపోతే మేము చెప్పాము అనే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మీరు చెప్తే నువ్వు వినలేదంటారు. వినలేదని అంటారు. అవును. బట్ అందుకని సక్సెస్ అయితే హ్మ్. వాళ్ళే హ్మ్. బా చేస్తున్నాం అని కూడా ఆ! చెప్తారు. అవును. అవును. వాళ్ళు అంటారేమో అనే భయంతో కూడా కొంతమంది ఫెయిల్యూర్‌ని చెప్పుకోరండి. చెప్తే మళ్ళీ వెనక్కి వచ్చేయమంటారని చెప్పేసి ఎంత ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తూనే ఉంటారు. అది కూడా నేను కూడా ఫేస్ చేశా. హ్మ్. మనం ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్ చెప్పామనుకోండి, "నేను ముందే చెప్పానా? వచ్చేయచ్చు కదా ఈడికి" అంటారండి. అలా చెప్తారని చెప్పి చెప్పమనేమో. నాకు బానే ఉంది అంటుంటాం.
కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉంటాం. అది తెలియకుండా ఒక వయసు అయిపోద్దండి. తర్వాత చాలామంది మ్యారేజ్ చేసుకోకుండా నీ సక్సెస్ అయితే మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఆ మ్యారేజ్ కూడా మిస్ అవుతారు. డిలే చేస్తారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలన్నా కుదరదు. తెలియకుండా స్పాయిల్ అయిన లైఫ్స్ నేను చాలామంది చూశానండి. ఎందుకంటే అందరికీ 100% ఇది ఆ గోల్ రీచ్ అవ్వడం చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్తో. అంటే అంతమందికి స్పేస్ ఉండదు. మీకు 10 మందే కావాలి, 100 మంది వచ్చినప్పుడు 90 మంది ఆటోమేటిక్గా డ్రాప్ అవ్వాలి, లేదంటే ఇంకో క్రాఫ్ట్లోకి వెళ్ళాలి. కాబట్టి ఆ ఇండస్ట్రీకి అంత ఇష్టపడి నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే ఏమి లేకుండా వాళ్ళు వెళ్ళిపోకూడదు అని నేను ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా అసోసియేషన్ పరంగా ఏదో ఒకటి చేయాలి. బట్ రేపు వాళ్ళ పిల్లలు మా నాన్న ఏమి చేయలేకపోయాడు, ఇవ్వలేకపోయాడు, నేను ఈ వేరే వాళ్ళ ఇంట్లో పుడితే నాకు బాగుండేది లైఫ్ అనేది ఒకటి ఉంటుంది చూడండి. అది పేరెంట్స్ మీద ఒక రెస్పెక్ట్ రావాలంటే ఏదో ఒక మనం ఒక ల్యాండ్ కొని ఇచ్చామనుకోండి, ఈ ల్యాండ్ మా నాన్నకి ఆర్డేటర్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు అంటే ఆర్డేటర్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే మా నాన్న ఇదివరకు ఆర్డేటర్ అప్పుడు ఉండండి ఆయన వర్క్ తెలుస్తుంది. అప్పటి వరకు వాళ్ళ అబ్బాయి పెద్ద అయిన తర్వాత అతను ఏదో జాబ్లోకి వెళ్ళిపోయింటారు, ఈ ఆర్డేటర్ సక్సెస్ అవ్వలేక. అప్పుడు ఆర్డేటర్గా ఇదివరకు చేశాడనే విషయం తెలియదు. ఈ ల్యాండ్ ఎలా వచ్చిందంటే ఆర్డేటర్ మీద వచ్చింది. ఆర్డేటర్ ఏదో వచ్చిందంటే ఇది ఆర్డేటర్ చేశాడు, ఓ మా నాన్న సినిమా ఫీల్డ్ పనిచేశారు కాబట్టి ల్యాండ్ ఇచ్చారు అని ఆ ఇంట్లో అతను ఉండొచ్చండి ఆ పిల్లాడు. అదొక మెమరీలా ఉంటుంది, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది, ఫాదర్కి గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. వెరీ నైస్ ఐడియా సార్, అది అనే చాలా మంచిగా అనిపించి అందుకే మెన్షన్ చేద్దామని అనుకున్నాను. ఆ ఐడియాతో ఎప్పటి నుంచో నేను ఒక 7 years చేశాను ప్రెసిడెంట్గా. నేను ప్రెసిడెంట్ అయిన స్టార్టింగ్లోనే మొదలు పెడితే అది అవ్వలేదన్నమాట. అలా ఒక 7 years తర్వాత అది జరిగిందనమాట. సో ఇప్పుడు మీ వర్క్ పరంగా మీరు అన్ని హ్యాపీ మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు. మీకు అంటే ఇప్పుడు ఈ తండేల్ సినిమా గురించి టు ద ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మేము ఇంకా చూడలేదు, జస్ట్ గ్లిమ్సెస్, టీజర్ ట్రైలర్స్ ఇవి చూస్తాం, సాంగ్స్ చూస్తాం. పర్టికులర్లీ ఫిల్మ్ ఎలా ఉండబోతుంది అంటే మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయినారు, నిన్నటి వరకు కూడా షూట్లో ఉన్నారు కాబట్టి. నేనైతే చందు గారు ఎప్పుడైతే కథ చెప్పారో అప్పుడే నేను మొత్తం సినిమా చూసేశానండి. నేనైతే ఏదైతే సినిమా చూసానో మళ్ళీ నేను దీంట్లో మళ్ళీ ఫస్ట్ హాఫ్ చూశానండి. సినిమా చూస్తాను, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి. నేను ఏదైతే ఆయన స్టోరీ చెప్పారో ఆ స్టోరీని నేను ఒక ఇమాజిన్ చేసుకున్నాను కదా, దానికన్నా బెటర్గా అనిపించింది. ఓకే, బట్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టోరీ తెలుసు కాబట్టి అది ఆటోమేటిక్గా చాలా గొప్పగా ఉంటుంది. ఈ మధ్య కాలం అంటే ఒక ప్రాపర్ లవ్ స్టోరీ అనేది చాలా కాలం లేదండి మనకి తెలుగు ఇండస్ట్రీలో. కాబట్టి ఈ సినిమా చాలా అంటే జనానికి డిఫరెంట్ జానర్ సినిమాలు కావాలి. యాక్షన్ సినిమా కావాలి, థ్రిల్లర్ సినిమా కావాలి, రొమాంటిక్ సినిమా కావాలి, కమర్షియల్ సినిమా అన్నీ కావాలి. అలాగే ఒక లవ్ స్టోరీ కూడా కావాలి. రీసెంట్ డేస్లో లవ్ స్టోరీ లేదు మనకు కూడా. అన్నీ ఈ రీసెంట్గా అన్ని పొలిటికల్ ఇష్యూస్ అన్నీ ఒక ప్రెజర్ అన్నీ ఉంటాయి కదండి. ఆడియన్స్కి చాలా ఒక రిలీఫ్ ఉంటుందండి. ఇది చాలా ఒక లవ్ అనేది ఒక ఫ్యాంటసీ కదండి. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారండి ఆ క్యారెక్టర్ని, ఓన్ అయిపోతారు. అమ్మాయిలు ఉన్నారనుకోండి సాయి పల్లవి గారిని ఓన్ చేసుకుంటారు, అబ్బాయిలు ఉన్నారనుకోండి చేసుకుంటారు. కానీ వీళ్ళు ప్రాపర్ ఒక కపుల్ కూడా ప్రీవియస్ లవ్ స్టోరీ ఫిల్మ్ చేశారు కాబట్టి అదొక పెద్ద సక్సెస్ అయిన లవ్ స్టోరీ మూవీ. బట్ అది ఒక జానర్ అయితే ఇది కంప్లీట్ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అనమాట అండి.